సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ గారు ఆడిన నాటకంలో అవి రేషన్ బియ్యం కాదు ముడి బియ్యమే అని అధికారులు తేల్చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సందర్భంగా స్టెల్లా కంపెనీ యాజమాన్యం ఎగుమతి చేసేటప్పుడు ఆలస్యమైనందువల్ల ఆ ఆలస్యానికి దాదాపు కూడా 7.11 కోట్లు వాళ్ళు డ్యామరేజ్ చార్జెస్ను చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ స్టెల్లా యాజమాన్యం ఈ డబ్బులు మాకు ఎవరిస్తారు, మేము రేషన్ బియ్యం తరలిస్తున్నామంటూ అక్రమంగా మా షిప్పుని ఆపేశారు కదా, ఇప్పుడు మేము నష్టపోయాము, ప్రభుత్వం ఇస్తుందా, కూటమి నాయకులు ఇస్తారా, ఎవరు మాకు ఆ నష్టపరిహారాన్ని చెల్లిస్తారు అంటూ ఆ స్టెల్లా యాజమాన్యం షిప్ యాజమాన్యం లబోదిబోమంటున్నారట. ఇలా పవన్ కళ్యాణ్ చంద్రబాబు పన్నిన పన్నాగంలో పావులా గదులుతూ ఇలా లేని దాన్ని ఉన్న గత ప్రభుత్వంపై నిందలు వేయాలనే నెపంతో పవన్ కళ్యాణ్ అబాస్ పాలవుతున్నాడు.